బ్రిటన్లో మరో బ్రేకింగ్. ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరుతో పాటు కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పారు. ఈ నెల 10 తర్వాత అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఏపీలో నిన్నటి నుంచి కురిసిన భారీ వర్షాలతో 8 మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. పిడుగుపడి తిరుపతి జిల్లాలో 3 చనిపోయారు. ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఏలూరు జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు, చెట్టు మీద పడి మరొకరు బలయ్యారు. సో మరోసారి ఏపీకి వర్ష సూచన ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షానికి 8 మంది మృతి చెందారు. తిరుపతిలో 3, అలానే మిగిలిన ప్రాంతాల్లో 3 చొప్పున పిడుగుపాటుకు గురై మరణించినట్టుగా కూడా ఇప్పటివరకు అధికారులు ఐడెంటిఫై చేశారు. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండమాన్లో ఏర్పడేటువంటి అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సంధ్య, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల రైతులు, ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ రోజు రేపు కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. నిన్న కురిసినటువంటి భారీ వర్షాల వల్ల దాదాపు రాష్ట్రంలో 8 మంది మృతి చెందారు. వేలాది ఎకరాల్లో పంట నష్టపోయారు. అనేక వాణిజ్య పంటలు, అదేవిధంగా మామిడి పంటకు కూడా తీవ్ర నష్టం సంభవించింది. దీన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించినటువంటి అధికారులతోనూ మంత్రులతోనూ సమావేశం నిర్వహించబోతున్నారు. రైతులకి ఏ రకంగా అన్యాయం జరగకుండా, నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. మరొక వైపు ఈ రోజు రేపు కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు తప్పని పరిస్థితులు అయితే తప్ప బయటకు రావద్దని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. నిన్న కురిసినటువంటి వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు, జాతీయ రహదారులపైన కూడా చెట్లు విరిగిపడిన పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో పంట పొలాలు, అదేవిధంగా వాణిజ్య పంటలు, మామిడి తోటలు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి ఉంది. విద్యుత్ సరఫరానికి గంటల తరబడి అంతరాయం కలిగినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు రేపు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండేలా ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదని చెప్పేసి ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతాలు ఉండకూడదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం ఈ రోజు రేపు కూడా వేరు వేరు ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రైట్ జయరాజ్.